ప్రేమ గుడ్డిదే కాదు, మూర్ఖమైనది కూడా. అమ్మాయిలు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎందుకు ప్రేమిస్తున్నారో తెలియకుండా ప్రేమిస్తే ఏదో ఒక రోజు ఎటూ కాకుండా పోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రేమ పేరుతో మోసాలు జరుగుతున్నాయి కనుక. ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఈ క్రైమ్ కూడా ఇంచుమించు అలాంటిదే. బెంగళూరులోని మగాడి మెయిన్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి తులసి నగర్కు చెందిన 22 ఏళ్ల భవానీ ఓ మొబైల్ షాప్లో పనిచేస్తోంది. తాను పనిచేసేటువంటి ఆ షాపుకు దగ్గరలో ఇల్లు తీసుకొని ఉంటుంది. రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్తో భవానీకి పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీళ్ల స్నేహం ప్రేమగా మారింది. చంద్రశేఖర్ భవానీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. బాగా నమ్మిన భవానీ అతనితోనే కలిసి ఉండటం ప్రారంభించింది. కొన్నాళ్ల పాటు వీళ్ళ లవ్ స్టోరీ ఎలాంటి ఇబ్బందులు గొడవలు లేకుండా సాఫీగా సాగిపోయింది. కానీ ఆ తర్వాత భవానీకి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో విషయం లవర్కు చెప్పింది భవానీ. ఇంటికి వచ్చి తన పేరెంట్స్తో మాట్లాడమని చెప్పింది. అప్పటి వరకు భవానీని ఎంతో ప్రేమగా చూసుకున్న చంద్రశేఖర్లో భయం మొదలైంది. పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాకుతో దాటివేస్తూ వచ్చాడు. దీంతో భవానీకి భయం మొదలైంది. చంద్రశేఖర్ తనను మోసం చేస్తున్నాడని భావించి అతనితో గొడవ పెట్టుకుంది. విషయం చేజారిపోయేలా ఉండడంతో భవానీ మెడలో ఈ నెల 13న తాళి కట్టాడు చంద్రశేఖర్. భవానీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాళ్ళ పెళ్లి ఫోటో పెట్టింది. ఈ ఫోటో చూసినటువంటి భవానీ బంధువులు ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. ఆమె తండ్రి కాల్ చేశాడు, కానీ ఫోన్ ఎవరూ తీయలేదు. వెంటనే ఇంటి ఓనర్కు ఫోన్ చేసి వెళ్ళి చూడమని చెప్పాడు. కానీ అప్పటికే డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కాకీలు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేటప్పటికి భవానీ చనిపోయి పడిపోయి ఉంది. చంద్రశేఖర్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. తమ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో తాము చనిపోవాలనుకుంటున్నట్లు చంద్రశేఖర్ చెప్పాడు. పోలీసులు కూడా అదే నిజం అనుకున్నారు. కానీ కాస్త డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు నిజం బయటకు వచ్చింది. చంద్రశేఖర్కు అప్పటికే పెళ్ళయింది. విషయం దాచి భవానీని రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం భవానీకి తెలిసిపోయిన వెంటనే ఓ పెద్ద గొడవ జరిగింది. మోసం బయటికి రాకుండా ఉండేందుకు భవానీని గొంతు నులిమి చంపేశాడు శేఖర్. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విషం తాగి భవానీ గొంతులో కూడా విషం పోశాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టింది. అమాయకంగా నమ్మిన ఆ అమ్మాయి ప్రాణం తీశాడు. ప్రస్తుతం చంద్రశేఖర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రేమ విషయంలో అమ్మాయిలు ఇప్పటికైనా కాస్త బీ కేర్ఫుల్గా ఉండాలంటున్నారు పోలీసులు.